భీమా ప్రజలకు నమస్కారం. నాకు ఓటేసి ప్రజలు గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారానికి వాళ్ళు ఎంత రుణం తీర్చుకో దగ్గర వాళ్ళ సపోర్ట్ దగ్గరుండి తినక లేక వారికి ఆహారం చేయక 10 రోజులు నా గురించి ఎంతో కష్టపడ్డారు. కాంగ్రెస్ నాయకులు, పెద్ద నాయకులు, జూనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు వాళ్ళందరూ సహకరించారు. నా గెలుపు బాటకు ముందు తీసుకెళ్లారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేనేమంటే ప్రతి సమస్య ఒక్కటైనా ప్రతి వార్డు మెంబర్ దగ్గర దృష్టి తీసుకురండి. వాళ్ళు వచ్చి నా దృష్టి తీసుకొస్తారు. అది చిటికన ఒక రోజా 2వ రోజులో సాల్వ్ చేసే బాధ్యత నాది. ఆపే పరిస్థితి అయితే ఉండదు. కంపల్సరిగా మనం సాల్వ్ చేద్దాం. ప్రతి సమస్యను సాల్వ్ చేద్దాం. అండర్ డ్రైనేజ్ అయినా, వాటర్ అయినా, ఏదైనా ప్రతి ఒక్కటి సాల్వ్ చేసి ముందుకు గ్రామ అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం. వాటికి అతీతంగా గ్రామాభివృద్ధి కంపల్సరీ ఎలా ముందుకు తీసుకోవాలో నేను ఒక కార్యాచరణ కూడా చేసినా. ఒక వార్డుకి ఒక రోజు కేటాయిస్తున్నాం. మొత్తం ఒక వార్డుకి 14 వార్డు 14 రోజులు ఒక కూర్చొని వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని అది ప్రిపేర్ చేసి అది 100% ఎలా సాల్వ్ చేయాలో తీసుకొని ముందుకెళ్ళి కంపల్సరీ మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని మా ఎమ్మెల్యే ఫండ్స్ తోని భీమా గ్రామ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం నా ప్రత్యేక ధ్యేయం.